మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రవీణ్ పగడాల బ్రదర్ గురించి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. బ్రదర్ చనిపోయి 1 వీక్ అవుతుంది. ఇంతవరకు పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. ఎందుకు రాలేదు అని ఎవరికి తెలీదు. తెలిస్తే దేవుడికి తెలియాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి మాత్రమే తెలియాలి. నెక్స్ట్ ఎస్టర్డే పగడాల ప్రవీణ్ గారి వైఫ్ జెసికా సిస్టర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. గవర్నమెంట్ నాకు న్యాయం చేసిద్ది అని నమ్మకం నాకు ఉంది, మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని చెప్పి సిస్టర్ చెప్పారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ బరియల్ టైంలో కూడా సిస్టర్ ఒక మాట మాట్లాడారు. దేవుడు నా భర్తని చంపిన వాళ్ళని దేవుడు క్షమిస్తాడు, దేవుడు తప్పకుండా అని చెప్పారు ఆవిడ. అట్ ద సేమ్ టైం తను కూడా క్షమిస్తాను అని కూడా తను చెప్పారు. అట్ ద సేమ్ టైం తన పిల్లలు కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా అదే అన్నారు. ఈ 2 సిచ్యువేషన్స్ని పట్టుకొని చాలామంది హిందూస్ వాళ్ళ వైఫ్కి పిల్లలకి లేనిది వీళ్ళందరికీ ఎందుకు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే వినటానికి చాలా బాధగా ఉంది. మేము కావాలని ఇలా చేయటం లేదండి. ఇది నిజంగా యాక్సిడెంట్ అయితే ఇప్పటి వరకు పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు, అసలు ఎందుకు ఇవ్వలేదు? కాబట్టే ఇది హత్య అని మేము నమ్ముతున్నాము. నమ్మటానికి కూడా రీజన్ ప్రీవియస్గా బ్రదర్కి డిబేట్ టైంలో చంపేస్తాము అని చెప్పేసి చాలా వచ్చినాయి అన్నమాట. బ్రదర్కి ఫోన్స్ కానీ డైరెక్ట్గా చెప్పటం కానీ ఇలాంటివన్నీ బ్రదర్ ఎదుర్కొన్నారు. సో ఆ రీజన్ వల్ల మాత్రమే మేము ఇది హత్య అని మేము భ్రమపడుతున్నామేమో. ఒకవేళ ఇన్ కేస్ పోస్ట్మార్టం రిపోర్ట్లో యాక్సిడెంట్ అని తెలిస్తే ఎవరు చేసేది ఏమీ లేదు. ఒకవేళ హత్య అని తెలిస్తే ఇలాంటివి ఇంకొకసారి ఎవరికి జరగకూడదు, జరగకుండా ఉండాలని మేము ఇలా గట్టిగా మాట్లాడుతున్నాము. ఆఖరిగా నేను మాట్లాడేది ఏంటంటే, యాజ్ ఎ క్రిస్టియన్స్ ఎవరైతే మీరు వింటున్నారో దయచేసి మీ అనుదిన ప్రార్థనలో మనం ఎప్పుడూ కూడా మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు బాగుండాలి అని చెప్పి మనం దేవుని ప్రార్థిస్తూ ఉంటాం కదండి. అలాగే మీరు ఇకపై మీ అనుదిన ప్రార్థనలో ప్రవీణ్ అన్న కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి ఘోరాలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి కూడా జరగకూడదు అని చెప్పేసి మీరు ప్రార్థించమని కోరుకుంటున్నానండి. ఇలా పోరాడటానికి కారణం ఏంటి అంటే, వీధి కుక్కల్ని చంపకూడదు, పెంపుడు కుక్కల్ని చంపకూడదు, వాటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పేసి అక్కినేని అమలా గారు ఎంతగానో పోరాటం చేశారు కదండి. అది అందరికీ గుర్తు ఉండొచ్చు, గుర్తు లేకుండా ఎవరికి ఉండదు, గుర్తు ఉంటుంది. సో ఒక వీధి కుక్కకే మనం అంత విలువ ఇచ్చి ఆవిడ ఆ విధంగా పోరాడారే, మరి మనము మన క్రైస్తవ్యంలో ఒక ముందుకు నడిపించే నాయకుడిని కోల్పోయినప్పుడు మనం ఇంకెంత పోరాడాలండి? ఇదొక్కసారి గుర్తుంచుకోండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్.